హలో అండి, మనం ఫెస్టివల్స్కి అలాగే ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు టెంకాయనైతే ఖచ్చితంగా కొడుతూ ఉంటాం కదా. అలా కొట్టినప్పుడు మనం సరిగ్గా ఎండబెట్టుకోలేకుండా అలాగే ఆ కొబ్బరిని ఉంచేసినప్పుడు కొబ్బరి మొత్తం బాగా పాడైపోతూ ఉంటుంది. అలా పాడవకుండా ఉండాలంటే ఇలా 2 రకాల స్వీట్స్ని అయితే కొబ్బరితో ప్రిపేర్ చేయండి. కొంచెం కూడా కొబ్బరి అనేది వేస్ట్ అవ్వకుండా చాలా టేస్టీగా ఉండే స్వీట్స్ని అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కొబ్బరితో 2 రకాల స్వీట్స్ ఏంటంటే కొబ్బరి జున్ను అలాగే కొబ్బరి బర్ఫీని కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కొబ్బరితో ఈ 2 స్వీట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక్కసారి అయితే చూసేద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే కంప్లీట్ అయిపోతుంది. ముందుగా కొబ్బరిని తీసుకొని పైన బ్రౌన్ కలర్ పార్ట్ అంతా రిమూవ్ చేసేయాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. అందులోనే 1/2 గ్లాస్ వాటర్ని పోసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. కొబ్బరిని చాలా స్మూత్గా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లో తీసుకొని పైన ఒక క్లాత్ను వేసేసి ఈ మిక్సీ పట్టుకున్న కొబ్బరిని వడగట్టేసుకోవాలి. వడగట్టేసుకున్న తర్వాత కొబ్బరి పాలు అనేటివి బౌల్లోకి సపరేట్ అయిపోతాయి. కొబ్బరిని అలాగే సైడ్కి తీసేసుకోకుండా చేతులతో కొబ్బరిని మొత్తం ఇలా పిండేసుకోవాలి. అప్పుడు కొబ్బరి పాలు అనేటివి మొత్తం బౌల్లోకి సపరేట్ అయిపోతాయి. కొబ్బరి చున్నును ప్రిపేర్ చేయడం పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది. ఐస్ క్రీమ్ లాగా అలా నోట్లో పెట్టుకుంటే మొత్తం కరిగిపోతూ ఉంటుంది. అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, కొబ్బరి పాలని మొత్తం సపరేట్ చేసేసుకున్నాం కదా. పాలను సపరేట్ చేసిన తర్వాత ఇలా కొబ్బరి మొత్తం మిగిలిపోయి ఉంటుంది కదా, ఆ కొబ్బరిని పడేయాల్సిన అవసరం లేదు. దాంతో కూడా స్వీట్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ కొబ్బరితో జున్నును కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కొబ్బరి బర్ఫీని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. 1 కప్పు కొబ్బరికి 1/2 కప్పు వాటర్ని తీసుకొని మరొక బౌల్లోకి ఆ వాటర్ని పోసేసుకోవాలి. అందులోనే 1/4 కప్పు కార్న్ఫ్లోర్ని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని ముందుగా కొబ్బరి పాలను సపరేట్ చేసేసుకున్నాం కదా, అందులో అయితే వేసేయాలి. కార్న్ఫ్లోర్ వాటర్ని కొబ్బరి పాలల్లో వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత గ్యాస్ మీద పెట్టేసి లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి. అందులోనే 1/4 కప్పు చక్కెరను వేసుకొని చక్కెర మొత్తం కరిగేలాగా కలిపేసుకుంటూ ఉండాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కొబ్బరి పాలను మరిగించుకోవాలి. ఈ కొబ్బరి పాలను మరిగించుకునేటప్పుడు గరిటెతో తిప్పుకుంటూనే ఉండాలి. లేదంటే కార్న్ఫ్లోర్ వాటర్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి ఉండలైతే కట్టేస్తూ ఉంటుంది. అలా కట్టకుండా ఉండాలంటే మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. 5 మినిట్స్కి కొబ్బరి పాలు అనేటివి బాగా దగ్గర పడిపోతాయి. కొబ్బరి పాలు మొత్తం దగ్గర పడే టైంలో ఇలా నొరగల్లాగా వచ్చేస్తూ ఉంటుంది. ఈ కొబ్బరితో ప్రిపేర్ చేసిన స్వీట్స్ ని అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు. ఎవరు కొబ్బరిని అయితే వేస్ట్ చేయకుండా ఇలా స్వీట్స్ ని ప్రిపేర్ చేసేసుకోండి. కొబ్బరి పాలు అనేటివి ఇలా వీడియోలో చూపించిన విధంగా దగ్గర పడ్డాక దించేసుకొని ఇంకొక బౌల్లో నెయ్యిని యాడ్ చేసేసుకొని నెయ్యిని మొత్తం బౌల్ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలను మొత్తం అందులో వేసేసేయాలి. తర్వాత చల్లార్చేసుకొని 1 గంట నుంచి 2 గంటల వరకు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. తర్వాత ఓపెన్ చేసి కొబ్బరి జున్ను మొత్తాన్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ కొబ్బరి జున్నును మనకు నచ్చిన షేప్లలో కట్ చేసేసుకొని బాదం పలుకుల్ని కొబ్బరి జున్ను మీద అలా వేసేసి సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా స్మూత్గా ఉండే ఐస్ క్రీమ్ లాగా కరిగిపోయే కొబ్బరి జున్ను అయితే ప్రిపేర్ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఇష్టంగా అయితే తినేస్తారు ఈ కొబ్బరి జున్నుని. మీరు కూడా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. కొబ్బరి జున్ను కోసం కొబ్బరి పాలను తీసేసుకొని కొబ్బరిని అయితే పక్కన పెట్టేసుకున్నాం కదా, అలా పక్కన పెట్టేసుకున్న కొబ్బరితో కొబ్బరి బర్ఫీని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ఈ కొబ్బరి బర్ఫీని కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎలాగో ఒకసారి అయితే చూసేద్దాం. ముందుగా ఒక బాండి పెట్టేసి అందులో 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసేసుకొని కొబ్బరి మొత్తంని అందులో వేసేసి నెయ్యిలో కొబ్బరిని కలిపేసుకుంటూ బాగా వేయించేసుకోవాలి. కొబ్బరిని వేయించేటప్పుడు పచ్చివాసన పోయి మంచిగా స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. మంచిగా స్మెల్ వచ్చే టైంలో కొబ్బరి బాగా వేగిపోయిందనేసి మనకు అర్థమైపోతుంది. తర్వాత ఒక 1/4 కప్పు పాలను తీసుకొని వేయించుకున్న కొబ్బరిలో వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ పాలు అనేటివి పచ్చివి కాకుండా కాచి చల్లార్చి పెట్టుకున్న పాలనైతే నేను ఈ కొబ్బరి బర్ఫీలో యాడ్ చేసేసాను. కాచని పాలను వేసుకునే కన్నా కాచి చల్లార్చి పెట్టుకున్న పాలను వేయడం వలన కొబ్బరి బర్ఫీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి పాలు బాగా దగ్గర పడిపోయిన తర్వాత ఒక 1/4 కప్పు చక్కెరను వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అందులోనే యాలకుల పొడిని కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి.
బర్ఫీ ఇంకొంచెం స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు చక్కెరని ఇంకొంచెం యాడ్ చేసేసుకోవచ్చు. చక్కెర మొత్తం కరిగిపోయి కొబ్బరి అంతా దగ్గర పడ్డాక కొబ్బరిని తీసుకొని అలా చేత్తో పట్టుకుంటే లడ్డూలాగా వచ్చేస్తుంది. అలా లడ్డూలాగా వచ్చేసిన తర్వాత దించేసుకొని ఒక ప్లేట్లోకి నెయ్యిని రాసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి బర్ఫీని మొత్తము నెయ్యిని యాడ్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి మొత్తం యాడ్ చేసేసుకోవాలి. తర్వాత కొబ్బరి మొత్తంను ఎలా అంటే అలా కాకుండా ఒక షేప్లోకి ప్రిపేర్ చేసేసుకొని మనకు ఎలా కావాలంటే అలా రౌండ్ షేప్లోకైనా స్క్వేర్ షేప్లోకైనా పెట్టేసుకోవచ్చు. కొబ్బరి బర్ఫీ పైన గార్నిష్ కోసం బాదం పలుకులను అయితే యాడ్ చేసేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ ఏ ఉన్నా అవి యాడ్ చేసేసుకోవచ్చు. తర్వాత మనకు నచ్చిన విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే కొబ్బరి బర్ఫీ అయితే రెడీ అయిపోతుంది. ఈ కొబ్బరి బర్ఫీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఇష్టంగా తినేస్తారు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా కొబ్బరిని వేస్ట్ చేయకుండా ఇలా ఒకసారి కొబ్బరితో జున్నును కొబ్బరి బర్ఫీని అయితే ప్రిపేర్ చేసేసుకోండి. చాలా సింపుల్ గా ఫాస్ట్ గా ఈ 2 స్వీట్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది హన్వి ఇంటి రుచులు.